మన ఈ బేసిక్ టు అడ్వాన్స్ కేక్ క్లాసెస్ జర్నీలో ఇవాల్టి ఈ వీడియోలో రస్మలై కేక్ ఎలా చేయాలి అండ్ సెల్ఫీ మిర్రర్ అందులో ఎలా అటాచ్ చేయాలి, ఇంకా ఫాల్ట్ లైన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఒక కేక్కి బేసిక్గా అనేది చూద్దాము. సో అన్నీ క్లియర్గా చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బేసిక్గా ఈ స్పాంజ్ వచ్చేసి వనిలా స్పాంజ్, ఎగ్ ఆర్ ఎగ్లెస్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. అందులో నార్మల్ వనిలా ఎసెన్స్కి బదులుగా మీరు బాదం ఎసెన్స్ అండ్ రసమలై ఎసెన్స్ 2 మిక్స్ చేసి ఈక్వల్ రేషియోలో యాడ్ చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే మీకు ఈ కలర్‌లో రసమలై స్పాంజ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ సిరప్‌కి బదులుగా మనము బాదం మిల్క్ అనేది యూజ్ చేస్తాం. బాదం మిల్క్ వచ్చేసి నార్మల్‌గా మిల్క్ మనం బాయిల్ చేసిన తర్వాత అందులో బాదం పౌడర్ మిక్స్ చేసుకుంటే మీకు ఈజీగా బాదం మిల్క్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఇవి 2 రెడీ చేసుకోండి. విప్పింగ్ క్రీమ్ మీరు మామూలుగా వైట్‌దైనా యూజ్ చేయొచ్చు. లేదా బాదం ఎసెన్స్ యాడ్ చేసి యెల్లో కలర్‌లో వస్తుంది. అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎట్లన్నా. సరేనా? ఇక్కడ నేను రసమలై అనేది స్వీట్ అది రసగుల్లా లాగానే ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. బయట షాప్స్‌లో దొరుకుతుంది. మీకు దొరికితే అక్కడ తీసుకొని చేసేయండి. ఒకవేళ రసమలై దొరక్కపోయినా మీరు రసగుల్లా అయినా యాడ్ చేయొచ్చు. తప్పులేదు. ఓకేనా? మీకు ఈ రెసిపీ కావాలి, రసమలై మనం ఇంట్లోనే తయారు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలని అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. రసమలై ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒక లేయర్ మనం కింద లేయర్ పెట్టేసి అందులో బాదం మిల్క్ అనేది ఇచ్చేసాము. దాని తర్వాత విప్పింగ్ క్రీమ్, దాని తర్వాత మనము రసమలై పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. సేమ్ ప్రాసెస్ వచ్చేసి ప్రతి లేయర్‌కి ఇంక్లూడ్ అవుతది. మీరు కావాలంటే ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవ్రీ వీడియోలో సేమ్ కంటెంట్ అయితే రిపీటెడ్ చేయకూడదని నేను డిఫరెంట్‌గా చెప్తున్నాను. డిఫరెంట్‌వి. సో ప్లీజ్ కోపగించుకోకుండా ప్రీవియస్ వీడియోస్ చూసి తెలుసుకోండి. స్పాంజెస్‌కి, షుగర్ సిరప్, విప్పింగ్ క్రీమ్ అన్నీ గూడా ఉన్నాయి మన క్లాస్‌లో. ఎపిసోడ్ వైస్ చెప్పున్నాను. యూట్యూబ్ స్టూడెంట్స్ లిస్ట్‌లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని చూస్తూ మీ రెస్పాన్స్ కామెంట్ చేస్తూ, లైక్ చేస్తూ ఉండండి. ఇలాగా రసమలై కేక్ అయితే ఫిల్లింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ క్రమ్ కోటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఈజీగా ఓవరాల్ కేక్ అంతా కూడా లైట్‌గా ఒక క్రమ్ కోట్ ఇచ్చేసుకొని స్క్రాపర్‌తో స్క్రాప్ చేసుకొని ప్యాలెట్ నైఫ్‌తో చేసేసుకోవడమే. సో ఈ షార్ప్ ఎడ్జెస్ ఎలా చేయాలి ఒక కేక్‌కి అని ఆల్రెడీ మనం వీడియో పెట్టున్నాము. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే పైన మెన్షన్ చేస్తున్నాను, చూసి తెలుసుకోండి. అండ్ ముఖ్యమైన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా మీకోసం తీసుకొచ్చింది? ఎవరైతే మన ఆన్‌లైన్ కోర్స్‌లో డబ్బులు పే చేసి జాయిన్ అయ్యి కోర్స్ వీడియోస్ చూసుకొని కేక్స్ చేయడం, ఆ తర్వాత సర్టిఫికేట్స్ తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయడం అండ్ నా పర్సనల్ గైడెన్స్ అనేది వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వడం, లైవ్ క్లాసెస్ రికార్డింగ్స్ కూడా షేర్ చేయడం ఇవన్నీ దొరుకుతుంది 2199కి. ఎవరైతే పే చేయలేరో వాళ్ళ కోసం యూట్యూబ్‌లో క్లాసెస్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇవన్నీ కాకుండా వన్ మోర్ చిన్న గివ్ అవే నా తరఫు నుంచి నేను చేయగలిగింది మీకు చేయాలని ఈ విషయం చెప్తున్నాను. అదేంటంటే నా ఆన్‌లైన్ కోర్స్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ఏమేం ఫెసిలిటీస్ అయితే ఇస్తానో అవి నేను రూ. 1 కూడా తీసుకోకుండా ఫ్రీగా మన సబ్స్క్రైబర్‌లో ఇద్దరికీ ఇవ్వాలనుకుంటున్నాను గివ్ అవే లాగా. ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదు, చాలా సింపుల్. మన సబ్స్క్రైబర్ అయ్యుండాలి, లైక్స్ చేస్తూ ఉండాలి మన వీడియోస్‌కి. ఈ వీడియో కింద ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద కమెంట్స్‌లో మీకు ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే నా స్టూడెంట్‌గా పర్సనల్ లైఫ్ టైమ్ సపోర్ట్ గైడెన్స్ ఈ క్లాస్ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు మెన్షన్ చేయండి. నాకు హార్ట్ టచింగ్‌గా అనిపించిన 2 ప్రొఫైల్స్‌ని నేను సెలెక్ట్ చేసి ఈ మార్చ్ మంత్ ఎండ్ లోపల నేను డిక్లేర్ చేస్తాను నెక్స్ట్ లైవ్ సెషన్‌లో. సో ఆ ఇద్దరికీ నా లైఫ్ టైమ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో క్లాసెస్‌లో ఉన్న ప్రతి ఫెసిలిటీ షేర్ చేయడం జరుగుతుందనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలో మనం క్రమ్ కోటింగ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ నేను సెట్ చేశాక ఇక్కడ ఒక వేఫర్ అయితే అంటే ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! ఇది ఎడిబుల్ షీట్ అంటే తినే షీట్ అనమాట. ఇదొక వేఫర్. ఈ వేఫర్ షీట్స్ దొరుకుతాయి బేకింగ్ షాప్స్‌లో. దాన్ని నేను స్టిక్ చేసుకున్నాను. కేక్ సైజ్‌కి తగ్గట్లు ఫస్ట్ కట్ చేసుకోండి సిజర్‌తో. తర్వాత స్టిక్ చేసుకొని పైన
యెల్లో కలర్ విప్పింగ్ క్రీమ్‌తో నేను పైపింగ్ బ్యాగ్ యూజ్ చేసి ఈ విధంగా ఫాల్ట్ లైన్ వీడియోలో చూసారు కదా! క్రియేట్ చేసుకొని, సో, ఆ ఎడ్జెస్ అంతా గూడా మిక్స్ చేసుకుంటూ క్లియర్‌గా స్క్రాపర్ యూజ్ చేసి స్క్రాప్ చేసుకున్నాను. టాప్ సైడ్ పాలెట్ నైఫ్ యూజ్ చేసి తీసేసుకున్నాననమాట. ఈ విధంగా మీరు ఈజీగా ఫాల్ట్ లైన్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫ్లవర్స్‌ది తీసుకున్నాను లోపల. ఇది టాల్ కేక్స్‌కైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మీకు చూపించడం కోసం చిన్న కేక్ అయితే చేశాను నేను. సో, అదే టాల్ కేక్‌లో మీరు పెట్టి చేసినట్లయితే చాలా బావుంటుంది. ఈ వేఫర్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, కలర్స్, ఫిగర్స్ తోటి ఉన్నాయి. దీని తర్వాత మనము మిర్రర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఒక సెల్ఫీ మిర్రర్ కేక్ మీద అనేది చూస్తాము. సో, సెల్ఫీ మిర్రర్ పెట్టేదానికి ముందు ఆ సెల్ఫీ మిర్రర్ షేప్‌లోనే మనము బటర్ పేపర్ లేదా పార్చ్‌మెంట్ పేపర్ సేమ్ అదే సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆ బటర్ పేపర్‌ని కేక్ మీద ప్లేస్ చేస్తాము. ఈ బటర్ పేపర్ ఎందుకంటే మనం మిర్రర్ ఈజీగా తీయడానికి, అంటే కట్ చేసే ముందు తీయాలి కదా! లేకపోతే కట్ చేయడం కుదరదు. సో, ఒక ఎడ్జ్‌లో నేను కొంచెం ఎక్కువ వదులుకున్నాను బటర్ పేపర్. అంటే అది పట్టుకొని లాగడానికి మనకి ఈజీగా ఉంటది. ఒక షేప్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను యారో మార్క్ లాగా. ఓకేనా? ఇప్పుడు మిర్రర్‌కి ఫ్రంట్ సైడ్ ఒక కవర్ అనేది ఉంటది. దాన్ని రిమూవ్ చేసేసి, ఇప్పుడు ఏ సైడ్ అయితే మీకు బాగుంటుందో ఆ సైడ్ చూసుకొని ప్లేస్ చేసేయండి మంచిగా. ఇది గ్లాస్‌ది కాదు. ఇది అక్రిలిక్ లాగా ఉంటుంది. అంటే ప్లాస్టిక్ టైప్ మిర్రర్ అనమాట. సో, భయపడక్కర్లేదు. ఈ తర్వాత మనము ఈ మిర్రర్‌ని కవర్ చేసుకుంటూ చుట్టూ ఒక డిజైన్ ఇచ్చేద్దాము. నేనిక్కడ N22 నాజిల్ అయితే తీసుకున్నాను. ఓకేనా? నేనిక్కడ యూజ్ చేసే ప్రతి వస్తువు గూడా ఆన్‌లైన్ షాపింగ్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా! సప్లయర్ డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు అడిగితే వాళ్ళిస్తారు. ఆ వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేస్తాను. చూసి తెలుసుకోండి. డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తున్నాను. ఓకేనా? తర్వాత ఇప్పుడు మిర్రర్ సైడ్ మొత్తం గూడా మనం ఒక చిన్న బార్డర్ క్రియేట్ చేసేసుకుందాము. ఈ బార్డర్ పెట్టిన తర్వాత బాగా లుక్ అనిపిస్తుంది. పైన కొంచెం ఏదైనా బర్త్‌డే గర్ల్ గురించి లేదా ఏదైనా విషెస్ రాయాలనుకుంటే ఎడ్జెస్‌లో అలాగా విషెస్ కూడా రాసేసి కంప్లీట్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా మీరు సింపుల్‌గా ఫాల్ట్ లైన్ డిజైన్ అయినా, సెల్ఫీ మిర్రర్ కేక్ అయినా, రస్మలై కేక్ అయినా ఈజీగా చేసేసుకోండి.